సార్ అది సెకండ్ టాపిక్ అండి. సార్ ఆడియన్స్కి నిజంగా మీరు థియేటర్కి తీసుకురావాలి అనుకుంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు మేము తెచ్చే థియేటర్ రెంట్ కంటే మీరు అమ్మే 500 రూపాయలు పాప్కార్న్ కాలు ఎక్కువ పడిపడుతున్నారు. ఆ ఎఫ్ఎఫ్బిని తగ్గించండి ఫస్ట్. మెయిన్ ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేయండి. మీరు టికెట్ 150 రూపాయలు 175 రూపీస్ మేము అమ్మేది అనుకోండి, 195 రూపీస్ అమ్ముతాం, లేకపోతే 295 అమ్ముతాం. 295 మీద గవర్నమెంట్ వేసుకోమని చెప్పింది 6 రూపాయలు బుక్ మై షోని. కానీ మీరు 2 టికెట్లు కొంటే 600 కట్టాల్సింది దగ్గర 800, 750, 850 కడుతున్నారు. దాంట్లో 50 రూపాయలు 60 రూపాయలు కన్వీనియన్స్ ఫీ అని పోతుంది. అవన్నీ ఏంటో అడగండి సార్. అవన్నీ తగ్గించండి, ఎఫ్ఎన్బి పాప్కార్న్ తగ్గించండి, మీ కూల్ డ్రింకులు తగ్గించండి, అన్నీ తగ్గించండి. ఆటోమేటిక్గా జనం థియేటర్కి వస్తారు. మేము పెట్టే 100 రూపాయలు 50 రూపాయల మూలనే థియేటర్ జనం రావడం ఆగిపోలేదు ఏమి. సార్ 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 వంశీ గారు ఓటీటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, థియేటర్స్ చిన్న చూసుకుంటున్నారని చెప్పారు. ఓటీటీకి ఇంపార్టెన్స్ ఏమండి అది అలా అన్నవాళ్ళు ఓటీటీలో సినిమాలు అమ్మట్లేదా? ఓటీటీ సినిమాలు అమ్మట్లేదు. అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఓటీటీ సినిమా పంపకుండా డైరెక్ట్ థియేటర్కే ఇస్తున్నారు వాళ్ళు. ఒకటి కాస్ట్ గురించి వస్తుంది కదా డిస్కషన్. మీరు చెప్పిన టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇదంతా అగ్రీడ్. మీరు ఆల్రెడీ రెమ్యూనరేషన్ అంతా అగ్రీడ్. అంటే మనం ఒప్పుకోకపోయినా రేట్లు టికెట్ రేట్స్ అనేవి జనాల నుంచి ఫీల్ అవుతున్నారు, మనం తిట్టుకుంటున్నాం కదా. దానికి కూడా ఏదైనా టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఇంత తర్వాత మేము టికెట్ రేట్లు పెంచమని ఏదో భరోసా అదే అంటున్నాను. ఇప్పుడు నిన్న వాళ్ళు చెప్పింది ఆమె ప్రొడ్యూసర్కి, సినిమా తీసే ప్రొడ్యూసర్కి ఆ ఎక్స్పెండిచర్కి సంబంధం లేకుండా ర్యాండమ్గా మేము రేట్లు పెంచామని చెప్పారు. అది కాదు కదా. ఇప్పుడు నుంచి ఏంటంటే ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఆడియన్స్ థియేటర్ టర్న్అవుట్ తగ్గింది, లేకపోతే ఓటీటీ ప్రైస్ తగ్గింది. ఇవన్నీ మాకు లాస్ట్ 6 months 1 year నుంచి జరుగుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ బంచ్ సినిమాలు ఎవరు ఏం చేసినా ప్రొడ్యూసర్స్ అందరూ అది కాన్షియస్గానే ఎక్స్పెండిచర్ మీద కానీ రెమ్యునరేషన్స్ మీద కానీ ఒక చెక్తోనే వెళ్తున్నాం. సో ఫర్దర్గా మ్యాక్సిమం 99% ఒక పైన 5 సినిమాలకి తప్పితే ఏ సినిమాకి రేట్ హైక్ లేకుండా చూడటానికి మేమే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. పైన 5 సినిమాలు లేదంటే ఏదన్నా వన్ ఆఫ్ అక్కడ ఇక్కడ ఎక్కువ ఖర్చు అయిన సినిమా, ఇప్పుడు ప్యారడైజ్ లాగా నానిగారి సినిమా ప్యారడైజ్ లాంటిది ఏంటంటే చాలా గ్రాండ్ ఇయర్తో బాగా తీసుకుంటున్నారు సుధాకర్ గారు. ఇప్పుడు అట్లా వన్ ఆఫ్ సినిమాలు కొన్ని తప్పితే దేనికి రేట్లు తేవాలని ఆడియన్స్ని ఇబ్బంది పెట్టాలని ప్రొడ్యూసర్లు అసలు అనుకోవట్లేదు. దానికి ఎగ్జిబిటర్లు ఏమి ఎవరికి హామీలు ఇవ్వకర్లా. ప్రొడ్యూసర్గా మేమే హామీలు ఇస్తున్నాం. ఎవరికి థియేటర్ రేట్లు పెంచేసి జనాలను ఇబ్బంది పెట్టాలని ఎవరికి లేదు. ఒక 4-5 సినిమాలకి మేము విజువల్ స్కేల్ ఆ రేంజ్లో చూపించాలనుకుంటున్నప్పుడు ఖర్చు దానికి కొంచెం ఎక్స్ట్రా అడుగుతున్నాం. అంతే తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలని కూడా ఇక నుంచి మ్యాక్సిమం తగ్గించడానికి ట్రై చేస్తున్నాం అందరం. వంశీ గారు చెప్పండి. మొన్నటి వరకు మీరు డిస్ట్రిబ్యూషన్లో లేదు, మీరు డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చాకే ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి అనేది జనరల్ టాక్. ఓపెన్గా అండి ఏంటి ఈ విషయం? మీ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ అవడం వల్ల మిగిలిన వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు మీకు సృష్టిస్తున్నారా? సార్ ఇప్పుడు ఏ వ్యాపారంలో అయినా ఒకటే అండి. మీరు 25-30 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఎవరు ఇంకో కొత్త ప్లేయర్ రాకుండా ఉంటాడండి? వస్తాడు. మేము కాకపోతే ఇంకోళ్ళైనా వస్తారండి. ఏ వ్యాపారమైనా అంతే. ఇంకా నేను ఉన్నంతకాలం నేనే ఉంటాను అనేది కాదు కదా. ఇది మేము వచ్చింది కూడా అసలు మేమేదో మోనోపాలి మేమేది కాదు. అసలు మాకు అసలు అవి వద్దు. ఇక్కడ అయ్యో 2-3 చాట్లు కరెక్షన్ అవ్వాలి, మన సావేదో మనం చూద్దాం అని వచ్చిందే కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా వీడు నాకు పోటీ అనుకోవడం వల్ల వస్తున్న ప్రాబ్లం తప్పితే అసలు మేము ఏ రోజు ఇది పోటీ గీటీలు అసలు ఏమి లేదు సార్.